టాలీవుడ్ ఇండస్ట్రీ మొదట్లో చాలా మంది హీరోయిన్లు తమ నటన మరియు కళల ద్వారానే ప్రేక్షకాదరణ పొందేవారు. అప్పుడు అందరూ కష్టపడేవారు కూడా. ఇప్పుడంటే 2 పాటలు, 3 ఎక్స్పోజింగ్ సీన్స్ మరియు 2 ముద్దులు ఇస్తే చాలు హీరోయిన్లు అయిపోతున్నారు. ఆ తరం హీరోయిన్లు చాలా పద్ధతిగా ఉండేవారు. అమ్మాయి అంటే అర్థం ఇచ్చేవారు. వారిలో మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మహానటి సావిత్రి గారి గురించి. ఆవిడ ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె నటనకు అందరూ మంత్రముగ్ధులు కావాల్సిందే. అందుకే ఆమెకు ఇప్పటికీ కూడా ఎందరో అభిమానులున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటి, నటి శిరోమణి, మహానటి ఇలా ఎన్నో అవార్డులు అందుకుంది. ఇదే ఆమె గెలుచుకున్న ఏకైక అవార్డు. ఇప్పటికీ అందరూ మనసులో చిరంజీవిగా ఉండిపోవడమే. ఇది పక్కన పెడితే ఆమె జీవితం అందరికీ కన్నీళ్లు తెస్తుంది. ఆమె ఎన్నో రాటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆమె మంచితనమే కొన్నిసార్లు ఆమెను ఇరకాటంలో పడేసింది. ఆమె జీవితం ఇప్పటి తరం హీరోయిన్లకు ఒక గుణపాఠం. 1953 ఆమె మనం కొల మాంగళ్యం అనే తమిళ సినిమాలో నటించారు. అందులో హీరో జెమినీ గణేశన్. ఆమె అతనితో పీకల్లతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంది సావిత్రి. అప్పటికే జెమినీ గణేశన్ కు 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఆయన సావిత్రి ఎంతో ప్రేమతో చేసుకుంది. కొన్నాళ్లు బాగానే గడిచినా వారి బంధంలో మార్పులు చోటు చేసుకున్నాయి మరియు ఇద్దరు విడిపోయారు. ఇదిలా ఉంటే ఆమె ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తులే ఆమెను మోసం చేస్తూ ఆమె దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కాజేశారు. ఇవి అన్ని తట్టుకోలేని ఆమె చివరికి వ్యసనాలకు బానిసైంది. ఇవి మెల్లిమెల్లిగా ఆమెను హరించడం మొదలుపెట్టాయి. డాక్టర్స్ ఎన్నిసార్లు ఆమె డ్రగ్స్, మందు అవి మానేయాలని చెప్పినా ఆమె వినలేదు. ఒకసారి ఆమె ఒక షూటింగ్ అటెండ్ అవుతూ ఈ వ్యసనాల వల్ల షూటింగ్ మధ్యలోనే పడి చివరికి కోమాలోకి వెళ్లిపోయారు. ఆమెకు అప్పుడు షుగర్ కూడా ఉండటంతో చివరి స్టేజ్కు చేరుకున్నారు. అప్పుడు ఎవరు కూడా ఆమెకు సహాయపడలేదు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ఆమెకు 10,000 విరాళం ఇచ్చినా ఆమెకు ఎంతవరకు సహాయపడ్డాయో తెలీదు. ఆమె పిల్లలు అక్కడే నర్సు పాలనలో ఉన్నారు. ఆమె సుదీర్ఘంగా 18 నెలలు చిత్రహింసలు అనుభవించి తన తుది శ్వాస 1981లో మరణించారు. చూసారా మహానటి సావిత్రి గారు ఎంత బాధపడ్డారో. ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.